హరి ఓం శ్రీ పంబులు ఖండిత సంతాపంబులు కల్మషాంధ తమసమహామహోద్యప్దీపంబులు పాషండ దురాపంబులు విష్ణువందనాలాపంబులు పావనములు దురితలతాలవనములు నిత్యమంగళ ప్రాభవ సంజీవనములు లక్ష్మీ సంభావనములు వసుదేవ పద శవనముల్ త్రిజగన్మోహన నీలకాంతి తను ఉద్దీపింప ప్రభాత నిరజబంధు ప్రభమైన చలముపైన్ రంజిల్ల నీలాలకం వ్రజ సంయుక్త ముఖార విందమతి సేవ్యంబై విజృంభింపమా విజయుంజేరడు వన్నెలాడు మా విజయుంజేరడు వన్నెలాడు మదినావేశించు నల్లప్పుడు హయరింఖాముఖధూళి ధుసర పరిన్యస్తాలకోపేతమై రయజాతశ్రమతోయ బిందుయుతమై రాజిల్లు నెమ్మోముతో జయమున్ పర్ధునగిచ్చు వెట్కనని నా శస్త్రాహతించలనొచ్చియు పోరించు మహానుభావు మదిలో చింతింతున శ్రాంతమున్ నరుమాటల్ విని నవ్వుతో ఉభయ సేనా మధ్యమక్షోణిలో పరులీక్షింపరథంబు నిల్పి పరభూపాలావళించూపుచున్ పరభూపాయువులెల్ల చూపులన శుంభత్కేళి వంచించు ఈ పరమేశుండు వెలుంగుచుండెడు హృత్పద్మాసనాసీనుడై కుప్పించి ఎగసిన కుండలంబున కాంతి గగన భాగం బెల్ల కపికొనగా ఉరికిన ఓర్వక ఉదరంబులోనున్న జగములం వ్రేగున జగతి కదల చక్రంబుజే బట్టి చనుదెంచురయమున పైనున్న పచ్చని పటముజార నమ్మితి నలావు నగుబాటు సేయక మన్నింపుమని క్రీడి మరలదిగోవ కరికి లంఘించు సింహంబు కరణి మరసి నేడు భీష్ముని జంపుదు నిన్నుగాతు విడువమర్జునయనుచు మద్విశిఖ వృష్టి చెరలి చనదెంచు దేవుండు దిక్కు నాకు తన వారి చంపజాలక వెనుకకు పోనిచ్చగించు విజయుని శంకన్ ఘన యోగ విద్య బాపిన ముని వంద్యుని పాదభక్తి మనయున్నాకున్. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. భూతానాం ఛిద్రదాతృత్వం బహిరంతరమేవ చ ప్రాణేంద్రియాత్మధిష్ణ్యత్వం నభసో వృత్తిలక్షణం. అమ్మా, శబ్ద తన్మాత్ర, శబ్దము ఆకాశానికి తన్మాత్ర అంటే ఏమిటి? ఆకాశానికి తన్మాత్ర సూక్ష్మభూతమైనటువంటిది. అంటే శబ్దం అనేటువంటిది ఉన్నప్పుడు దాని చుట్టూ ఆకాశం ఏర్పడింది అని చెప్పాను కదా. ఇప్పుడు ఇటువంటి తన్మాత్రలు అంటే గుణములు 5 రకాలైనటువంటి గుణములు ఉంటాయి. వాటిని పంచతన్మాత్రలు అంటారు. వాటి చుట్టూ ఉండేటువంటి పంచభూతాలు అంటారు. వీటిల్లో నుంచి వచ్చేటువంటి పంచప్రాణాలు అంటారు, పంచకోశాలు అంటారు. తర్వాత 20, ఈ 4 5లు 20ను 4 మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, లేకపోతే ఇవన్నీ ఏదో కాలం, ఇవన్నీ కలుపుకుంటే 25 అవుతాయి. 25తోనే ఈ సృష్టి అంతా ఉంది అని చెప్పి దాని యొక్క లక్షణాన్ని ఆయన ఈ సంఖ్యని చెప్పారు. కాబట్టి దీన్ని సాంఖ్యయోగము అని చెప్పి మామూలుగా సంఖ్యల ద్వారా ఎక్స్ప్రెస్ చేయడం అనేటువంటిది ఒక విధానం ఉన్నది. ఆ సంఖ్య అనేటువంటిది లేకపోయినట్లయితే మానవుడి యొక్క జీవితం చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఉదాహరణకి మీ హైట్ ఎంత అంటే ఏదో 6 అడుగులు, మీ బరువు ఎంత అంటే ఏదో 80 కిలోలు, వంకాయలు ఎంతండి కేజీ, లీటర్ పాలు, ఆ తర్వాత శరీరంలో ఉండేటువంటి టెంపరేచర్ ఎంతండి ఎంత, అన్ని సంఖ్యలే కదా, అన్ని అంకెలే కదా. బీపీ ఎంతండి, షుగర్ ఎంతండి, అదంతండి, ఇదంతండి, అది ఎంతవరకు క్యాన్సర్ సెల్స్ ఎంతవరకు ఎక్స్పాండ్ అయ్యాయండి అంటే ఏమిటి? అవన్నీ సంఖ్యలు. కాబట్టి సంఖ్య అనేటువంటిది ఏమిటి అంటే ఇట్ ఈజ్ ఎ మ్యాథమెటికల్ ఫార్ములేషన్. ఈ సృష్టి అంతా కూడా ఒక మ్యాథమెటికల్ ఫార్ములేషన్లో ఉంది. ఈ మ్యాథమెటికల్ ఫార్ములేషన్ చేసేటువంటి వాడు ఎవరు? గ్రేటెస్ట్ మ్యాథమెటిషియన్.
ఆ గ్రేటెస్ట్ మ్యాథమెటిషియన్ ఎవరు అంటే భగవంతుడు అనేటువంటి వాడు. కాబట్టి అందుకని ఏంటంటే గణములు అంటే ఏమిటంటే ఒక గ్రూప్స్ ఆఫ్ థింగ్స్ అన్నమాట. గ్రూప్స్లో అంటే ఒక పర్టికులర్ అమౌంట్ ఆర్ పర్టికులర్ ఎగ్జిస్టెన్సెస్ ఉండేటువంటిదంతా కూడా దీంతో చెప్తూ ఉంటారు. కాబట్టి సాంఖ్యం అనేటువంటిది మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ విధంగా ఉంటుందమ్మా అని చెప్తూ, సరే ఇది అయిన తర్వాత ఓ విదురా, ఇప్పుడు ఆయన ఆకాశం యొక్క లక్షణాలు చెప్పడం ప్రారంభించాడు. శబ్ద తన్మాత్ర చుట్టూ ఆకాశం వచ్చింది, నిన్న చూసాంగా తన్మాత్ర దాని చుట్టూ ఎలా ఫార్మ్ అవుతాయి అనేటువంటిది. అందులో ఇప్పుడు ఆకాశం యొక్క లక్షణం ఏమిటి అండి అంటే భూతానాం ఛిద్రధాతృత్వం బహిరంతరమేవచ ప్రాణేంద్రియ ఆత్మధిష్ణ్యత్వం నభసో వృత్తి లక్షణం. నభస అంటే ఆకాశం యొక్క వృత్తి లక్షణం. ఆకాశం చేసేటువంటి పని ఏమిటి, ఆకాశం యొక్క లక్షణం ఏమిటి అంటే ఆయన చెప్పినటువంటిది భూతానాం ఛిద్రదాతృత్వం. భూతానాం అంటే సమస్తమైనటువంటి జీవులకు, అంటే శరీరాలు ధరించినటువంటి జీవులకే కాక జడ పదార్థాల్లా ఉండేటువంటి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ కూడా స్పేస్ను ఆక్రమించుకుని ఉన్నటువంటి సకల పదార్థాలన్నీ కూడా భూతానాం. మామూలుగా అర్థం ఏంటంటే ప్రాణులకు. ఛిద్రదాతృత్వం అవకాశమునిచ్చేటువంటిది. ఇది దాతృత్వం. దాతృత్వం అంటే దానం చేయడం. ఈ స్పేస్ ఏం చేస్తుంది అమ్మా అంటే ఇది దానం చేస్తోంది. దేవుడి దానం తనని తాను దానం చేస్తోంది. ఆ దానం చేయడం వల్ల ఏమవుతోంది అంటే చిన్న చిన్న కన్నాల కింద ఏర్పడుతూ ఉన్నాయి అన్న. ఇప్పుడు మానవుడు ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు నేను శరీరంతో ఇలా కూర్చున్నాను అనుకోండి, ఇప్పుడు ఏమైంది, నా చుట్టూ స్పేస్ అంతా ఉంది. స్పేస్లోకి నేను ఎప్పుడైతే నా శరీరం ఫార్మ్ అయిందో అక్కడ ఒక ఛిద్రం ఏర్పడిందిగా, ఒక కన్నం ఏర్పడిందిగా, ఆ కన్నంలో నేను కూర్చున్నానుగా. అంటే ఏం చేస్తుందన్నమాట, సమస్తమైనటువంటి జీవరాశుల్ని కూడా అకామిడేట్ చేయడానికి తాను ఛిద్రమవుతూ ఉండేటువంటి లక్షణం. ఉదాహరణకి సూర్యుడు ఉన్నాడు అనుకోండి, సూర్యుడి యొక్క మొత్తం డైమెన్షన్స్ తీసుకుంటే అక్కడ ఉండేటువంటి స్పేస్లో ఆ డైమెన్షన్కి పట్టడానికి, ఆ సూర్యుడు పట్టడానికి కావలసినటువంటి ఆకాశం, దట్ స్పేస్, ఆ ఖాళీ స్థలం ఛిద్రమైంది అని చెప్తుండేది. అందువల్ల భూతానాం ఛిద్రదాతృత్వం. కాబట్టి అలాగ చేస్తుందమ్మా. అది నభసహ వృత్తి లక్షణం. ఆ నభసహ ఆకాశం యొక్క వృత్తి, అది చేసేటువంటి పని, దాని యొక్క లక్షణం ఇది అని చెప్పిన తర్వాత ఓకే బాగానే ఉంది, ఇంతేనా అనుకుంటే కాదమ్మా. ఈ ఆకాశం అంటే ఖాళీ స్థలము, స్పేస్ అని అర్థం. బహిరంతరమేవచ, ఈ ఖాళీ స్థలం ఉందే ఇది బయట ఉందమ్మా. అంతరమేవచ భూతానామంతరమేవచ, సమస్తమైనటువంటి ప్రాణుల లోపల ఉంది. ఖాళీ స్థలం బయట కూడా ఉంది అన్నట్టు. ఇప్పుడు మామూలుగా స్పేస్ అంటే మనం ఆకాశంలో చూసామనుకోండి, అది స్పేస్ అంటున్నాం. ఆ కాన్సెప్ట్ మార్చుకోవాలి. స్పేస్ అంటే ఖాళీ స్థలం అంటే ఏమిటనమాట, ఏదైనా ఒక పదార్థం ఎగ్జిస్ట్ అవ్వడానికి కావలసినటువంటి ఆ పదార్థం అక్కడ ఉంది అంటే అక్కడ స్పేస్ ఉన్నట్టే కదా. స్పేస్ ఉంటేనే కదా అక్కడ పదార్థం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి దీనికి సింపుల్ ఎగ్జాంపుల్ మనం జాగ్రత్తగా కొంచెం మనకు తెలిస్తే, ఇప్పుడు హైడ్రోజన్ ఆటం ఉందనుకోండి, ఎలక్ట్రాను, ప్రోటాను. ఎలక్ట్రాన్ తిరగడానికి స్పేస్ ఉండాలిగా, తర్వాత ప్రోటాన్ ఇటు అటు స్పందించడానికి ప్లేస్ ఉండాలిగా. ఎలక్ట్రాన్కి ప్రోటాన్కి మధ్యలో స్పేస్ ఉంది కదా. అందువల్ల అంతరమేవచ భూతానాం. కాబట్టి ఈ స్పేస్ అనేటువంటిది బాహ్యంలో మనం చూస్తూ ఉండేటువంటిదంతా స్పేస్ ఉంది. మన ఇంటికి ఎదురింటికి మధ్యలో స్పేస్ ఉంది, ఆకుకి మధ్యలో స్పేస్ ఉంది, పువ్వులకు ఉండేటువంటి రెక్కకి మధ్యలో ప్లేస్ ఉంది. తర్వాత భూమిలోకి నీళ్లు వెళ్ళాలంటే ఆ స్పేసెస్ ఖాళీ స్థలాల్లో నుంచి భూమిలోకి నీరు ఇంకాలి. నీటిలో కూడా, నీటి అణువుల మధ్యన కూడా స్పేస్ ఉంది. కాబట్టి ఈ ఆకాశం అంటే ఈ స్పేస్ అంటే ఈ ఖాళీ స్థలం బహిరంతరమేవచ, బాహ్యంలోనూ ఉందమ్మా, అంతరంలో కూడా ఉంది. ఇలా ఉండడం వల్ల ఏం చేస్తుందంటే ప్రాణ ఇంద్రియ ఆత్మధిష్ణ్యత్వం. ఇప్పుడు ప్రాణం అమ్మా, మనకి ప్రాణం ఉంది కదా, ఇంద్రియాలు ఉన్నాయి కదా, ఆత్మధిష్ఠ్యత్వం మనస్సు ఉంది కదా. ఆత్మ అంటే ఇక్కడ మనస్సు.
ధిష్ణ్యత్వం అంటే ఏమిటి? ధిష్ణ్య అంటే ఉండడం కోసం. అంటే ఏమిటన్నమాట, మన ప్రాణం ఉండాలన్నా స్పేస్ ఉండాలి, ఇంద్రియాలు ఉండాలన్నా స్పేస్ ఉండాలి, మనసు ఉండాలన్నా స్పేస్ ఉండాలిగా. కాబట్టి వాటికి ఆశ్రయం అయినటువంటిది ప్రాణ ఇంద్రియ ఆత్మ ధిష్ణ్యత్వం. ధిష్ణ్యత్వం అంటే ఆశ్రయం ఇచ్చేటువంటిది. అది ఆకాశం కదా, ఆకాశం మహాభూతం కదా. అంటే ఏంటి, పంచభూతాల్లో ఒకటి భూతం కదా, దానివల్ల కదా శరీరాలు ఫార్మ్ అయ్యాయి. స్పేస్ లేకపోతే శరీరాలు ఫార్మ్ అవ్వవు కదా. గర్భంలో పిల్లాడు పెరగాలంటే అక్కడ స్పేస్ ఉండాలి కదా. కాబట్టి ఈ ఆకాశతత్వం అనేటువంటిది సర్వభూతానాం ఛిద్రదాతృత్వం బహిరంతరమేవచ. కాబట్టి ఈ స్పేస్ లేనటువంటిది ఎక్కడ కూడా ఉండదమ్మా. నభసో వృత్తి లక్షణం. కాబట్టి ఇలాగ స్పేసులో సమస్తమైనటువంటి సృష్టిని ఉండడానికి, ఎగ్జిస్ట్ అవ్వడానికి తాను ధాతృత్వం దానం చేసినటువంటిది అన్నాడండి. ఇప్పుడు దాతృత్వం అనేటువంటి పదం ఉంచడం వల్ల మనకి ఏమిటి అంటే, ఉదాహరణ అతి సింపుల్గా కొంచెం మనం అన్వయించుకున్నట్లయితే వాడు ముష్టాడు వచ్చాడు అనుకోండి, వాడు బతికి వాడు అలా ఉండడానికి, అంటే వాడి శరీరంతో, వాడి ప్రాణంతో, వాడి ఇంద్రియాలతో వాడు అలా బతికి ఉండడానికి ఏం చేస్తామంటే ఓ దానం చేస్తాం. వాడికి ఏదైనా తిండి పెడతాం, బట్టిస్తాం, 10 రూపాయలు ఏవో చేతిలో పెడతాం. అంటే ఏమిటన్నమాట, మనలో ఉండేటువంటి ఆకాశతత్వం ఉన్నదే, మనలో ఉండేటువంటి స్పేస్ ఉన్నదే, అది మహాభూతం కాబట్టి, అది పరమాత్మ నుంచి వచ్చింది కాబట్టి, మనం అవతల వాడిని ఎగ్జిస్ట్ చేయడం కోసం అని చెప్పి దాతృత్వం అని, దాతృత్వం అనే పదం వాడడంలో మనకి స్ఫురిస్తూ ఉన్నది ఏమిటంటే ఛిద్రదాతృత్వం. ఇప్పుడు మన ఇంట్లో ఉండేటువంటి 10 రూపాయలు తీసుకొచ్చి వాడు ఇచ్చామనుకోండి, అక్కడ 10 రూపాయలు మనం లేనట్టేగా, అక్కడ చిల్లు పడినట్టేగా. మన ఇంట్లో పిడికెడు బియ్యం తీసుకెళ్ళి పెట్టామంటే అక్కడ పిడికెడు ఖాళీ అయినట్టేగా. అదేవిధంగా మన ఇంట్లో బకెట్తో నీళ్లు తీసుకెళ్ళి పూల మొక్కలకు పోస్తున్నామంటే బకెట్లో నీరు ఛిద్రం అయినట్టేగా, అంటే ఖాళీ అయినట్టేగా. కాబట్టి ఖాళీ లేకపోతే, బకెట్లో ఖాళీ అనేటువంటిది లేకపోతే నీళ్లు ఉండవుగా, భూమిలో ఖాళీ అనేటువంటిది లేకపోతే నీళ్లు ఉండవుగా, సముద్రాలు ఉండాలి అంటే అక్కడ ఖాళీ స్థలం ఉండాలిగా, ఓ పర్వతం పైకి లేవాలి అంటే అక్కడ స్పేస్ ఉండాలిగా. కాబట్టి స్పేస్ లేనటువంటిది ఎక్కడా లేదు. అందువల్ల చిదాకాశము అంటారు. అంటే చిత్ అంటే ఆ పరమాత్మ యొక్క చైతన్య శక్తియే ఆకాశ రూపంలో ఉన్నది. చిత్ ఆకాశం. చిత్ అంటే పరమాత్మ యొక్క స్ఫురణ, పరమాత్మ యొక్క ఎగ్జిస్టెన్స్. అదే అన్నిటికీ ఆశ్రయం అవుతోంది. అందువల్ల మనం ఉన్నాము అంటే ఊరికినే స్పేసు ఖాళీ స్థలం అని కాదమ్మా. ఆ ఖాళీ స్థలం ఎవరిని ఆశ్రయించుకుని ఉన్నది అంటే పరమాత్మను ఆశ్రయించుకుని ఉన్నది. కాబట్టి చిదాకాశము అంటారు. అందువల్ల చిదంబర రహస్యం, చిదంబరం అంటారు. చిదంబరం, అంబరం ఖాళీ స్థలం. కాబట్టి ప్రాణ ఇంద్రియ ఆత్మధిష్ణ్యత్వం. సో మన ప్రాణాలు అంటే మనలో ఉండేటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలన్నీ కూడా స్పేస్ ఉంటేనే కదా. స్పేస్ లేకపోతే ప్రాణం ఆడగలదా? మొత్తం అంతా మనం విండి పైపు నిండా మట్టి కూరేస్తే ఇమ్మీడియట్గా చచ్చి ఊరుకుంటాడు వీడు. ముక్కుని మట్టితో కూరేసామంటే చచ్చి ఊరుకుంటాడు. కాబట్టి ఆ స్పేస్ ఎందుకు పెట్టారు అంటే అది ఆ ఎగ్జిస్టెన్స్ కోసం స్పేస్ పెట్టారమ్మా. అది ఆకాశం యొక్క వృత్తి లక్షణం, నభసో వృత్తి లక్షణం అని చెప్పిన తర్వాత నభశ శబ్దతన్మాత్రాత్ కాలగత్యా వికుర్వతః స్పర్శో భవత్తతో వాయుస్త్వక్స్పర్శస్య సంగ్రహః. అమ్మా ఇందాక చెప్పాను చూసావా, శబ్దతన్మాత్ర, శబ్దం ప్రాపగేట్ అవ్వడానికి స్పేస్ కావాలి కాబట్టి శబ్దం చుట్టూ స్పేస్ వచ్చింది. ఇక్కడ శబ్దం అంటే వేదం, వేదం అంటే పరమాత్మ, అంటే పరమాత్మ చుట్టూ ఆయన యొక్క ఎగ్జిస్టెన్స్ తెలియబడడానికి అని చెప్పి ఆకాశం వచ్చింది. స్పేస్ అంటే ఖాళీ స్థలం. అదే పరమాణువులో ఉండేటువంటి ఖాళీ స్థలం దగ్గర నుంచి మనం పైకి చూస్తే కనిపించేటువంటి ఇంటర్ గెలాక్టికల్ స్పేసెస్ అన్నీ కూడా ఇన్ని బిలియన్స్ ఆఫ్ గెలాక్సీస్ ఎగ్జిస్ట్ అవ్వడానికి కారణం ఏమిటంటే ఆ స్పేస్, ఆ ఖాళీ స్థలం, ఆ ఆకాశం. ఆ ఆకాశానికి ఆశ్రయం ఇచ్చినటువంటి వాడు ఎవడు, ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఐన్స్టీన్ ఇచ్చాడా లేకపోతే మోడీ ఇచ్చాడా? ఎవడిచ్చాడు దాన్ని? కాబట్టి అది పరమాత్మ అని చెప్పిన తర్వాత అమ్మ శబ్దతన్మాత్రాత్, శబ్దతన్మాత్రగా కలిగినటువంటి
కాలగత్యా కాలము యొక్క ఇప్పుడు కాలం అందులోంచి ప్రవహిస్తోందిగా. కాబట్టి కాలం యొక్క గమనంతో ఏమిటి జరుగుతుందంటే వికారం చెందుతుందమ్మా ఈ ఆకాశం. కాలగమనంచే వికారం చెందినటువంటి ఆకాశం నుండి స్పర్శ తన్మాత్ర పుట్టిందమ్మా. ఆ స్పర్శ తన్మాత్ర నుండి వాయువు పుట్టింది. ఆ స్పర్శను గ్రహించేటువంటి ఇంద్రియం చర్మం అన్నాడండి. అంటే ఇప్పుడు ఏమిటంటే శబ్ద తన్మాత్ర నుండి ఆకాశం వచ్చిందిగా. అంటే ఆకాశం వచ్చింది అంటే ఆకాశం అంటే ఖాళీ స్థలాల్లో శరీరాలు వచ్చాయిగా. లోపల కూడా ఆ ఖాళీ స్థలం ఉంది కాబట్టి ఎగ్జిస్టెన్స్ అనేటువంటిది ఉంటోందిగా. కాబట్టి ఆకాశం పుట్టిందమ్మా. అంతే, పుట్టింది బాగానే ఉంది, అక్కడితో అయిపోయింది అంటే కాదు. ఇంకా జరిగింది ఏమిటంటే నభస శబ్ద తన్మాత్ర కాలగత్యా వికుర్వత. అప్పుడు ఏం జరిగింది అంటే అమ్మ, ఈ ఆకాశంలో కాలం యొక్క గమనం మొదలైంది. కాలం కూడా 25వ తత్వం కాలం కింద చెప్పుకున్నాం కదా. కాబట్టి ఆ కాలం ఈ స్పేస్లోకి ఇట్ స్టార్టెడ్ ఫ్లో ఇన్ టు ది స్పేస్. ఇప్పుడు మనం ఏం చేసి మన ఆకాశం వైపు చూస్తున్నాం అనుకోండి, చూస్తూ ఉంటే మనకి ఏం కనిపించవు, వెళ్ళే విమానాలు ఎగిరే పక్షులే కనిపిస్తూ ఉంటాయి. కాలం కనిపిస్తుందా? కాలం యొక్క మూమెంట్ కనిపిస్తుందా? కింద గాలి కలిసినట్టు. కానీ కనిపించినటువంటిది కాలం. కాబట్టి ఆ కాలం నీకు కనిపించినా కనిపించకపోయినా కాలగమనం చేత వికారం చెందిందమ్మా ఆకాశం. అంటే దేర్ ఈజ్ ఎ స్మాల్ అడ్జస్ట్మెంట్ ఆర్ స్మాల్ చేంజ్ ఇన్ ఆకాశం వచ్చేటప్పటికీ అప్పుడు ఆ ఆకాశం నుండి స్పర్శ తన్మాత్ర పుట్టింది. ఇప్పుడు తన్మాత్ర అంటే మనం చెప్పినట్టుగా శబ్దం చుట్టూ ఆకాశం ఏర్పడింది. ఇప్పుడు ఈ ఆకాశంలో నుంచి స్పర్శ తన్మాత్ర పుట్టింది. స్పర్శ పుట్టిందమ్మా. దాని నుండి ఆ స్పర్శ తన్మాత్ర నుండి స్పర్శో భవత్తతో వాయు. ఆ స్పర్శ నుండి వాయువు పుట్టిందమ్మా. అటువంటి వాయువుని గ్రహించేటువంటి అంటే ఆ స్పర్శను గ్రహించేటువంటి ఇంద్రియం చర్మం పుట్టిందమ్మా అన్నాడు. అంటే మొట్టమొదటి ఏమిటనమాట, చర్మం వచ్చింది అని అర్థమైంది ఇప్పుడు. అందువల్ల శబ్ద తన్మాత్రాత్, శబ్దం తన్మాత్రగా ఉండేటువంటి దానిలో కాలగత్య, కాలం యొక్క గమనం చేత ఆ ఆకాశతత్వం, ఆ ఆకాశం అనేటువంటిది వికారం చెందినప్పుడు అప్పుడు అందులో నుంచి స్పర్శ తన్మాత్ర వచ్చింది. స్పర్శ తన్మాత్ర అభవత్ పుట్టిందమ్మా. ఇప్పుడు ఆ స్పర్శ తన్మాత్ర ఆ స్పర్శ తన్మాత్ర నుండి వాయువు పుట్టింది. అంటే స్పర్శ అనేటువంటిది ఒక ప్రాసెస్ అనుకుందాం, ఒక ధర్మం, ఒక గుణం అనుకోండి. ఈ స్పర్శ అనేటువంటి దాని చుట్టూ దానిలో నుంచి ఏం పుట్టిందంటే వాయువు పుట్టింది. అంటే మనం చూస్తూ ఉండేటువంటి ఈ గాలి అనేటువంటిది పుట్టింది, ఈ వాయువు పుట్టిందమ్మా అన్నాడు. అంటే ఏమిటనమాట, స్పర్శ తన్మాత్ర, రూప రస గంధ స్పర్శ తన్మాత్రలు అని చెప్పి 5 తన్మాత్రలు ఉన్నాయిగా. అంటే ఈ స్పర్శ తన్మాత్ర వాయు దాని నుండి అంటే స్పర్శ తన్మాత్ర నుండి వాయువు పుట్టింది. ఇప్పుడు ఈ వాయువులో నుంచి ఈ వాయువుని గ్రహించేటువంటిది త్వకేంద్రియము అంటే చర్మము. ఇప్పుడు ఆ స్పర్శ తన్మాత్రను గ్రహించేటువంటిది ఏమిటి అంటే చర్మము. అంటే ఏంటి, స్పర్శ అనేటువంటి ఒక ప్రాసెస్ పుట్టిందమ్మా. ఆ స్పర్శను గ్రహించడానికి వీలైనటువంటిది ఏమిటి అంటే చర్మం. అదేవిధంగా రూపం, ఒక ఆకారాన్ని గ్రహించేటువంటిది నీ చర్మం కాదు, నీ జుట్టు కాదు, నీ కాలి గోరు కాదు, నీ లోపల లబడబలాబే గుండె కాదు. రూపాన్ని గ్రహించేటువంటిది కన్ను. కాబట్టి రూపాన్ని గ్రహించేటువంటిది కన్ను. కాబట్టి రూపము అనేటువంటి తన్మాత్ర చుట్టూ కళ్ళు అనేటువంటివి పుట్టుకొచ్చాయి. అదేవిధంగా స్పర్శ అనేటువంటి ఆ ధర్మం చుట్టూ త్వక్ చర్మం పుట్టుకొచ్చిందమ్మా. అది ఆ చర్మం యొక్క లక్షణం ఏమిటంటే స్పర్శ, స్పర్శను గ్రహించేటువంటిది.
అందువల్ల వేడిని కానీ చల్లదనాన్ని కానీ మరొకటి కానీ గ్రహించేటువంటిది ఏమిటంటే చర్మం అన్నమాట. ఈ చర్మం అమ్మా ఈ స్పర్శ తన్మాత్రలో నుంచి వాయువు పుట్టింది. తర్వాత ఈ వాయువుని గ్రహించేటువంటిది ఈ చర్మం పుట్టింది. కాబట్టి ఈ విధంగా ఆకాశంలోకి కాలం ఎంటర్ అవ్వడం వల్ల ఆకాశం వికారం చెంది స్పర్శ తన్మాత్ర పుట్టింది. స్పర్శ తన్మాత్ర నుండి వాయువు పుట్టింది. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఒక సైంటిఫిక్ కాన్సెప్ట్ ఏం చెప్తున్నారంటే, స్పర్శ తన్మాత్ర నుండి వాయువు పుట్టింది అన్నాం కదా, ఆకాశంలో కాలం వచ్చింది. కాలం ఎంటర్ అవ్వడంతోనే ఆకాశంలో అంటే ఇప్పుడు లెటర్స్ ఎస్యూమ్ ది అవుటర్ స్పేస్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఏం చేసింది, దాంట్లో కాలం వచ్చింది. కాలం వచ్చేటప్పటికీ అప్పుడు కాలగమనం చేత స్పర్శ తన్మాత్ర అనేటువంటిది పుట్టింది. అంటే స్పర్శ అంటే టచింగ్ అనేటువంటి ఒక ధర్మం పుట్టింది. దాని నుండి వాయువు పుట్టింది అన్నాడండి. ఇప్పుడు ఏమిటి, ఆకాశంలో వాయువు పుట్టింది అనుకున్నాం. ఈ వాయువు ఏమిటంటే కాంట్లాప్లేసస్ నెబ్యులాస్ అనేటువంటి ఒక బ్రహ్మాండమైన యూనివర్స్లో మనం చూస్తూ ఉండేటువంటి సమస్తమైనటువంటి నక్షత్రాలు, గ్రహాలు, గెలాక్సీస్ ఇవన్నీ ఎందులో నుంచి వచ్చాయంటే వాయువులో నుంచి వచ్చాయి. దానిని అంతరిక్షంలో ఉండేటువంటి పదార్థమయమైనటువంటి వాయుమండలములు అంటారు. దీన్నే కాంట్లాప్లేస్ నెబ్యులార్ హైపోథసిస్ అనేటువంటి బ్రహ్మాండమైనటువంటి ఒక సిద్ధాంతం ద్వారా ఈ గ్రహ నక్షత్రాలు ఎలా ఫార్మ్ అయ్యాయి అనేటువంటిది అస్ట్రానమీలో మనకు చెప్తూ ఉంటారు. సరే, అదంతా అక్కర్లేదు. అంటే అక్కడ వాయువు అంటే ఏమిటి అంటే అదన్నమాట, పదార్థాన్ని తనలో పెట్టుకొని పదార్థాలను తయారు చేసేటువంటి ఆ వాయు సముదాయాలు ఉన్నాయే, ఆ సముదాయాల్లోకి కాలం ఎప్పుడైతే ఎంటర్ అయిందో అప్పుడు ఆ కాలానుగుణంగా ఈ నక్షత్రాలు, ఈ గ్రహాలు ఇవన్నీ కూడా ఫార్మ్ అయ్యాయి. అందువల్ల ఆకాశం నుండి స్పర్శ తన్మాత్ర, తర్శ తన్మాత్ర నుండి వాయువు పుట్టింది. అంటే వాయువు అంటే అదే అర్థం అన్నమాట. అదే వాయువు మనకి ఈ భూమి మీద ఉండేటువంటి సమస్త జీవరాశుల్లో కూడా వాయువు ఉందిగా. ఈ వాయువుని ఏమిటి గ్రహిస్తూ ఉంటాయి అంటే, వాయువు మన ముక్కులోంచి లోపలికి వెళ్తుంది అనుకోండి, ముక్కులో చర్మం ఉందిగా. అంటే వాయువు యొక్క చలనాన్ని గ్రహించేటువంటిది ఏమిటి అంటే ముక్కులో ఉండేటువంటి చర్మం. అది లోపలికి వెళ్ళిన తర్వాత ఆ వాయువు లోపలికి వెళ్ళి డిఫరెంట్ నాడుల్లోకి లేకపోతే రక్తనాళాల్లోకి వాటిల్లోకి ప్రవేశిస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఆ వాయువు ఏం చేస్తుందంటే ఆ లోపల ఉండేటువంటి అంతర్ ఇంద్రియాలని స్పర్శ చేస్తూ వెళుతూ ఉంటుంది. అంటే టచ్ చేస్తూ వెళుతూ ఉంటుంది. కాబట్టి స్పర్శకి వాయువుకి ఆ లింక్ ఉందన్నమాట. స్పర్శ చేయించేటువంటి గుణం వాయువుకు ఉంది. కాబట్టి అటువంటి ఆ వాయువు ఇంకా ఏం చేస్తుంది అంటే ఆ స్పర్శ యొక్క లక్షణాలు ఏమిటంటే, ఆ టచ్ అనేటువంటి దాని యొక్క లక్షణాలు ఏంటంటే మృదుత్వం, కఠినత్వం చ, శైత్యం, ఉష్ణత్వమేవ చ, ఏతత్ స్పర్శస్య స్పర్శత్వం తన్మాత్రతత్వం నభస్వతః. అమ్మ, మృదుత్వం మెత్తగా ఉండడం, కఠినత్వం గట్టిగా ఉండడం, శైత్యం అంటే చల్లగా ఉండడం, ఉష్ణత్వం ఏవచ వేడిగా ఉండడం, అవి ఉండుట నభస్వత వాయువునకు తన్మాత్రతత్వం సూక్ష్మరూపమగుట. ఇది స్పర్శత్వం దాని యొక్క లక్షణం అని దాని అర్థం. అంటే ఏమిటనమాట, మెత్తదనం కానీ, గట్టిదనం కానీ, చల్లదనం కానీ, వేడి కానీ వాయువునకు తన్మాత్ర అగుట. అంటే ఏమిటనమాట, ఈ వాయువుకి ఉండేటువంటి లక్షణం ఏమిటి అంటే, ఈ వాయువుకి వీటిని గ్రహించగలిగినటువంటి, ఈ ధర్మాలను గ్రహించగలిగినటువంటిది ఆ వాయువులో ఉండేటువంటి లక్షణం. కాబట్టి ఆ వాయువుకి స్పర్శ అనేటువంటి ఒక లక్షణం ఉంది. కాబట్టి ఇవి
ఈ స్పర్శ యొక్క లక్షణాలు ఇవి. అంటే స్పర్శ కలగడానికి వాయువు ఉండాలి. వాయువు ఎలా ఫార్మ్ అయింది అంటే ఆకాశంలో కాలం యొక్క గమనం వల్ల ఫార్మ్ అయింది. కాబట్టి కాలం ద్వారానే ఈ స్పర్శ, తరువాత ఈ స్పర్శ ద్వారా ఈ కఠినత్వాలు ఇవన్నీ కూడా గ్రహించగలిగినటువంటి శక్తి సమస్త జీవులకి ఉంది. ఒక మానవుడికే కాదు, సమస్త జీవులకు కూడా ఈ స్పర్శత్వ లక్షణం ఉన్నది. ఇప్పుడు జాగ్రత్తగా చూసినట్లయితే ఈ మొత్తం సృష్టి అంతా కూడా ఎలా కనిపిస్తుందంటే, ఎవరు చూసినా ఏం చూసినా చూడడం, స్పర్శించడం, రుచి చూడడం, వినడం, ఈ 5 లక్షణాలతోనే మొత్తం అంతా ఉంటుంది. అంతకుమించి ఎక్కువగా ఏమీ ఎక్స్ట్రాడినరీగా ఏమీ లేవమ్మా. ఇవన్నీ కూడా ఈ విధంగా ఉన్నాయి అని చెప్పిన తర్వాత ఈ వాయువు యొక్క లక్షణాన్ని ఆయన చెప్తూ చాలనం వ్యోహనం ప్రాప్తిర్నేతృత్వం ద్రవ్యశబ్దయో సర్వేంద్రియాణం ఆత్మత్వం వాయో కర్మాభిలక్షణం. అమ్మా, ఈ వాయువు ఏం చేస్తుందంటే చెట్టు కొమ్మలు మొదలైనటువంటి వాటిని చాలనం కదుపుతూ ఉంటుందమ్మా. గడ్డి మొదలైనటువంటి వాటిని ఒక చోటకి చేరుస్తూ ఉంటుంది. తరువాత అన్ని చోట్లకి వెళ్ళిపోతూ ఉంటుంది. తరువాత ఇంకా కాకుండా మంచి సువాసనని, దుర్గంధాలని, వీటిని కూడా ఇంద్రియాలకు చేరుస్తూ ఉంటుంది. అదే కాకుండా శబ్దాన్ని చెవి వరకు తీసుకొచ్చి పెడుతుందమ్మా. తరువాత ఇంద్రియాలన్నిటికీ కూడా శక్తినిచ్చేటువంటిది వాయువు. కాబట్టి వాయువు యొక్క ఈ కార్యములే దాని లక్షణములు అని దాని అర్థం. రేపు ఆ కార్యక్రమం యొక్క వివరాన్ని చూద్దాం.